హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః. నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. నారాయణార్య పరిపూర్ణగుణార్ణవార్య విశ్వోదయస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నమమరాసురసిద్ధవంద్యం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్. స్వస్త్యస్తు. హరి ఓం హరి ఓం హరి ఓం. మాండవ్య అనే మహర్షి వశిష్ఠ సామ్యం కావాలి అనే కోరికతో తపస్సు చేస్తూ ఉన్నాడు. అందువలన తనకు ఎలాంటి శిక్ష కలిగింది, కానీ కారణాన్ని సరిగ్గా తను తెలుసుకోలేకపోయాడు. అలాంటి ఋషి చూడండి, ఎంత గొప్ప ఋషి. ఒక శిక్ష తనకు పడిన తరువాత, ఒక దుఃఖాన్ని తను అనుభవించిన తరువాత ఆ దుఃఖానికి సరి అయిన కారణమేంటో తను తెలుసుకోలేకపోయాడు. గొప్ప ఋషి. ఏ ఋషి వశిష్ఠ సామ్యాన్ని కోరుకున్నాడో ఆ ఋషి తను చేసిన తప్పు ఏంటో తను తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా తనే తప్పు చేస్తూ ఉన్నాడో తెలుసుకోలేని పరిస్థితిలో తనున్నాడు. వశిష్ఠ సామ్యాన్ని కోరుకోవడం తప్పు. ఆ తప్పు వల్ల నాకిలా జరిగిందా అని తనకు సందేహమైనా కలగాలి, కానీ అలాంటి సందేహం కలగడం లేదు తనకు. నేరుగా యమధర్ముని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే తను కర్మసాక్షి. సూర్య, చంద్ర, యమధర్మ వీరందరూ కూడా కర్మసాక్షులు. వీరందరూ కూడా కనుక తన శిక్షను అమలుపరిచేవారెవరు? అసలు యమధర్ముడే కదా. కనుక ఆ యమధర్ముని దగ్గరికి నేరుగా వెళ్ళి, యమధర్మ, నేను చేసిన తప్పేంటి, ఏ తప్పుతో నాకు ఇలాంటి శిక్ష పడింది, దాన్ని నేను తెలుసుకోవాలి అని తనన్నాడు. అనీమాండవ్య ఉవాచ కస్మిన్ కాలే మయా తత్తు కృతం బ్రూహి యథాతథం. ఏం తప్పు చేశాను? కిన్ను తద్దుష్కృతం కర్మ మయా కృతం అజానత. తెలియకుండా నేనే తప్పు చేశాను. నేనెంతగా ఆలోచించినా నేను చేసిన తప్పేంటో నాకు తెలియడం లేదు. ఎవరికి తెలుస్తుందండి? నేను చేసిన తప్పు నాకు తెలుస్తుందా? ఆ తప్పును ఒప్పుగానే నేను భావిస్తానే తప్ప నా తప్పును తప్పని నేను ఏ రోజైనా చూసుకున్నానా? నేను చేసిన తప్పును తప్పని ఏ రోజైనా తీర్మానించుకున్నానా? లేదే. నా తప్పేంటో నాకు తెలియాలి. నా తప్పేంటో మరొకరిని అడగడం కాదు. నేను చేసిన పనేంటో నాకే తెలియకుంటే ఇక ఎందుకని మనిషి? ఎంత గొప్ప ఋషి చూడండి. తను చేసిన తప్పేంటో తనకు తెలియడం లేదు. ఎన్నెన్ని పనులను చేస్తామో, ఏ పనులు తప్పో ఏ పనులు ఒప్పో నాకే తెలియకుంటే ఇక నేనేం తెలుసుకుంటాను? నేనెలా గొప్పవాణ్ణి అవుతాను? నేనెవరో నాకు తెలియదు. నేను చేసిన పనులేంటో నాకు తెలియదు. ఆ పనుల్లో మంచి పనులేంటో నాకు తెలియదు. చెడ్డ పనులేంటో నాకు తెలియదు. ఇక ఏం తెలుసు మనిషికి? తను మనిషి అని అనుకుంటాడే. నాకంతా తెలుసు అని అనుకుంటామే. ఏం తెలుసు అసలు నాకు?
నా గురించే నాకు తెలియనప్పుడు మరొకరి గురించి నేనెలా తెలుసుకోగలను? నా గురించే నేను తెలుసుకోలేనప్పుడు భగవంతుని గురించి నేనెలా తెలుసుకోగలను? భగవంతుని కర్మలను గురించి నేనెలా తెలుసుకోగలను? చాలా చిత్రమనిపిస్తుంది కదండి. అంతే సత్యం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఇంత అజ్ఞానం ఆ మనిషికి? తన గురించి తనకే తెలియదా? తను చేసిన పనులేంటో తనకే తెలియదా? అవును, క్షణం క్రింద నేనే పని చేశానో నాకు గుర్తుండదు. నిన్న నేనే పని చేశానో నాకు గుర్తుండదు. అలాంటప్పుడు జన్మాంతరం వద్దండి, ఈ జన్మలో నేనే పనులు చేశానో నాకు తెలుసా? గుర్తించుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకోసమే సమయాన్ని కేటాయిద్దాం, కాస్త సమయాన్ని నేను చేసిన పనులను గుర్తించుకోవడానికి. అలాగే నేను చేసిన పనులను వివేకంతో పరీక్షించడానికి. నేను చేసిన తప్పు పనులేంటి, ఒప్పు పనులేంటి తెలుసుకోవడానికి మనిషి సమయాన్ని కేటాయించాలి. కేటాయిస్తే అర్థమవుతుందా నాకు? లేదు. అలాంటప్పుడు ఆ మహర్షి కూడా తను చేసిన పనేంటో తను తెలుసుకోలేక యమధర్ముని దగ్గరికి వెళ్ళి యమధర్మునికి అడుగుతూ ఉన్నారు. సగత్వా సదనం విప్రో ధర్మస్య పరమార్థవిత. పరమార్థాన్ని తెలుసుకున్నవాడు తన కర్మ ఏంటో తనకు తెలియడం లేదు. తనకి ఆసనంలో ఉన్న ఆ యమధర్ముణ్ణి చూసి అడిగాడు, కర్మ మయా కృతం అజానత. తెలియకుండా నేనే తప్పు చేశాను? ఏ తప్పు చేసినందువలన నాకు ఇలాంటి దుఃఖం కలిగింది, నాకు ఇలాంటి శిక్ష కలిగింది చెప్పి తీరాలని పట్టుపట్టాడు. చూడండి, అంతటి సామర్థ్యం మనకుందా? మహానుభావుడు మహర్షితను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. నేను చేసిన తప్పేంటో నిలదీశాడు మాండవ్య మహర్షి. కానీ అంతటి సామర్థ్యం మనకుందా? లేదే. మనల్ని మనమే అడుక్కోవాలి అంతే. నేను చేసిన తప్పేంటి మేమే నిర్ధారణ చేసుకోవాలి. తప్పేంటో ఒప్పేంటో ధర్మశాస్త్రాలను చదవాలి, శాస్త్రాలను చదవాలి, అధ్యయనం చేయాలి, పురాణాలను వినాలి, మహాభారతాన్ని వినాలి, రామాయణాన్ని వినాలి, భాగవతాన్ని శ్రవణం చేయాలి. అలాంటప్పుడే తప్పేంటో ఒప్పేంటో తెలుసుకోగలం మనం. ఇంత చదివినా కూడా నేను చేసిందే సరి అని వాదిస్తాం మనం. అలాంటి అజ్ఞానం, విపరీత జ్ఞానం మాలో ఉంటుంది. మాండవ్య మహర్షి అలా అడగగా ధర్మరాజు చెప్పాడు. ఎంత సిల్లీగా అనిపిస్తుందో చూడండి, ఎంత చిత్రంగా అనిపిస్తుంది ఇది. ధర్మరాజు చెప్పింది అసలు అతకదు. తను అనుభవించిన శిక్షకు యమధర్మరాజు చెప్పిన కారణానికి అతకడం లేదు అసలు. అబద్ధమాడినా అతికేలా అబద్ధమాడాలి అని అబద్ధమాడేవాళ్ళు చెబుతూ ఉంటారు. నిజం చెప్పేవాళ్ళు కాదు, అబద్ధమాడినా అతికేలా అబద్ధం ఉండాలి అని. కానీ అలా ధర్మరాజు చెప్పిన ఆ కర్మ, ఆ కారణం శిక్షకు అతకడం లేదు, పొందడం లేదు, అది సరిపొందడం లేదు. ఇది నిజమైన కారణమని అనిపించడం లేదు అసలు. ఏం చెప్పాడు ధర్మరాజు? పతంగికానాం పుచ్ఛేషు త్వయేషీకా ప్రవేశిత కర్మణస్తస్య తే ప్రాప్తం ఫలమేతత్తపోధన. తపోధన నిజమే, తపస్సే ధనమని నువ్వు భావించి ఆ తపస్సును సంపాదించుకున్నావు, నిజమే. కానీ నువ్వు చేసిన తప్పేంటంటే ఈగల రెక్కలలో గడ్డిని గుర్చావు నీవు. చాలా పల్చగా ఉంటుందండి ఈగల రెక్కలు, మీరు గమనించే ఉంటారు కదా. ఆ ఈగల రెక్కలలో చిన్న చిన్న గడ్డి పుల్లలను గుర్చావు నువ్వు, ఎగరకుండా చేశావు. ఎంత ఎత్తుకు ఎగురుతాయి ఈగల వల్ల కలిగే హానేంటి అసలు మనిషికి? అయినా కూడా ఆ ఈగల రెక్కల్లో నువ్వు ఆ గడ్డి పోచను గుచ్చావు, ఆ తప్పు చేసినందువలన ఈ శిక్ష అన్నారు. తనను శూలంలో తన కంఠానికి శూలాన్ని గుర్చారు కదా. ఎందుకని కంఠానికి శూలాన్ని గుర్చారు నీకంటే ఆ ఈగల రెక్కలలో గడ్డిపోచను గుర్చావు కనుక నీ కంఠంలో శూలాలను గుర్చారు. యమధర్మరాజు చెప్పాడు. అవునా, చిన్న తప్పే అది, ఇంత పెద్ద తప్పు కాదే, ఇంత పెద్ద శిక్షకు అది కారణం కాదే అని లోపల అనుకున్నాడు. సరే, తనకేమనిపించిందో మళ్ళీ అడిగారు మాండవ్య ఋషి. ఏ వయసులో నేను ఆ తప్పు చేశాను? అది కూడా ప్రధానమే, వయసు కూడా ప్రధానమే. ఆ వయసును బట్టి, అవస్థను బట్టి
మనిషి చేసిన తప్పు ఎంత పెద్దది ఎంత చిన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ తప్పును సరిగ్గా గమనించి ఆ తప్పుకు తగిన ప్రాయశ్చిత్తాన్ని బ్రాహ్మణులు చెప్పాలి. కాస్త అటు ఇటు కలిగిన ఆ పాపం చెప్పిన బ్రాహ్మణునికి, శిక్షించిన రాజుకు తగులుతుంది, బ్రాహ్మణునికి తగులుతుంది. కనుక ఆ తప్పుకు సరియైన శిక్షను విధానం చేయడం చాలా విచిత్రం, చాలా సూక్ష్మంగా వ్యవహరించాలి. నేనే వయసులో అలా చేశాను, ఆ తప్పు చేశాను. మళ్ళీ అడిగారు, కస్మిన్ కాలే మయా తత్తు కృతం బ్రోహి యథాతథం. నిజమే చెప్పాలన్నారు. అవును, నిజమే చెబుతారు వాళ్ళు. అయినా కూడా నిజమే చెప్పాలని చెప్పిన తరువాత ఆ బ్రాహ్మణుడు, ఆ ధర్మరాజు చెప్పాడు, బాలభావే త్వయా కృతం. బాలకుడై ఉన్నప్పుడు నువ్వు ఆ రెక్కలలో, ఈగల రెక్కలలో గడ్డిని గుర్చావు కాబట్టి నీ కంఠానికి శూలాన్ని గ్రచ్చారు. ఈ శిక్ష నీకు అమలు పడింది అని యమధర్మరాజు చెప్పాడు. అదేంటి, అంత చిన్న వయసులో, జ్ఞానం లేని వయసులో చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష సరికాదే. అది తెలియని వయస్సులో చేసిన తప్పుకు పెద్ద శిక్ష ఉండకూడదు, అతి చిన్నగా శిక్షించాలి వారిని. అది కూడా బాల్యంలోనే ఆ శిక్ష అమలు పడాలి. బాల్యంలో ఏ తప్పు చేస్తారో దానికి తగిన శిక్ష బాల్యంలోనే వారు అనుభవించాలి. ఇదే మహాభారతంలో ఉమామహేశ్వర సంవాదంలో ఆ విషయాన్ని మనం వింటాం. బాల్యంలో చేసిన అపరాధం దాన్ని యవ్వనంలో, వార్ధక్యంలో అనుభవించడం సాధ్యం కాదు. కానీ చాలా పెద్ద పెద్ద తప్పులను బాల్యం అంటే అజ్ఞానమే ఉంటుంది. కనుక ఏ వయసులో చేసిన తప్పుకు అసలు శిక్ష ఉండదో, చాలా చిన్ని శిక్షలో, అలాంటి అవస్థలో చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష, నాకు అంత పెద్ద నేరమా అది నేను చేసింది? నేరం నిజమే, నేరం కాదని నేను అనడం లేదు. మండవ్యులంటూ ఉన్నారు, నేరం కాదు అని నేను అనడం లేదు. కానీ ఈ శిక్షకు తగిన నేరం కాదది. ఎందుకని, బాల్యభావంలో చేశానని మీరే చెబుతూ ఉన్నారే. అలాంటి శిక్షకు ఇంత గొప్ప, ఇంత పెద్ద శిక్ష ఎలా సాధ్యమవుతుంది? కనుక మీలో ఏదో తప్పు జరిగింది అని నిలదీశారు మాండవ్య ఋషి. బాలోహి ద్వాదశాద్వర్షాత్ జన్మతో యత్ కరిష్యతి నభవిష్యత్యధర్మోత్తర న ప్రజ్ఞాస్యతి వైదిశ. ఆ సందర్భంలో తప్పేంటో ఒప్పేంటో తెలియని వయస్సులో చేసిన తప్పును తప్పని ఎలా మీరు అనుకున్నారు? ఆ తప్పుకు ఇంత పెద్ద శిక్షను ఎలా అమలుపరిచారు? రాజు అమలుపరిచాడు నిజమే, కానీ అందులో మీ బాధ్యత కూడా ఉంది. 12 సంవత్సరాల లోపు తను తప్పు చేసినా అది తప్పు కాదు అని శాస్త్రం చెప్పింది. అయినా కూడా ఇంత పెద్ద శిక్షను మీరు విధించారు కాబట్టి అల్పేపరాధేపి మహాన్మమదండస్త్వరాధృత గరీయాన్ బ్రాహ్మణవద సర్వభూతవదాధపి శూద్రయోనావతో ధర్మ మానుష సంభవిష్యసి. చాలా చిన్న అపరాధం నేను చేశాను, కానీ చాలా పెద్ద శిక్షను నాకు విధించారు. కనుక ఇలా అస్తవ్యస్తం జరిగింది కాబట్టి బ్రాహ్మణవధ, బ్రహ్మహత్య, దానికి తిరుగుడు లేదు, విరుగుడు లేదు దానికి. అలాంటి విరుగుడు లేని బ్రహ్మహత్య నీ వల్ల సంభవించింది కనుక నువ్వు శూద్రయోనిలో జనించాలని మాండవ్య ఋషాపమిచ్చాడు. ఇక్కడ నిర్ణయం లేదండి, కథ చెప్పబడింది. కానీ శ్రీమదాచార్యుల వారు ఈ కథ యొక్క తాత్పర్యాన్ని ఎంత చక్కగా నిర్ణయించి చెప్పారో. ధర్మరాజు తప్పు చేశాడా? చిన్న తప్పుకు పెద్ద శిక్షనిచ్చాడా? అలా జరుగుతుందా అసలు? ఇక దేవతలే అలా చేస్తే ఇక మనిషి ఎలా బ్రతకాలి అని అనుకుంటారు అందరూ కూడా. కనుక శ్రీమదాచార్యుల వారు చాలా చక్కని నిర్ణయం ఇస్తారు. ఎందుకని శూలాన్ని గ్రొచ్చారు మాండవ్య ఋషికి అంటే, ఈగ రెక్కల్లో గడ్డిని గుర్చినందుకు కాదు, అది చిన్న అపరాధం. అది వశిష్ఠ సామ్యం కావాలని కోరుకోవడం చాలా పెద్ద అపరాధం. అది చూడండి, అలాంటి అపరాధానికి తగిన శిక్ష అమలుపరిచారు రాజు. అలాగైతే యమధర్మరాజు అబద్ధం చెప్పాడా? నిజమైన శిక్ష ఏది? వశిష్ఠ సామ్యాన్ని కోరుకోవడం. కానీ దాన్ని చెప్పాడా? లేదే. మక్షీవధాత్, ఆ మక్షికను, ఈగలను చంపినందుకు ఈ శిక్ష అన్నారే, తప్పు చెప్పాడా? అబద్ధం చెప్పాడా? కాదు. ఒక పనిని గమనించి మాత్రమే శిక్ష అమలు పడదు. ఒక శిక్ష అమలు పడాలంటే ఆ శిక్షకు కారణమైనవి ఎన్నెన్నో కారణాలుంటాయి.
ఇది రెండు వశిష్ఠ సామ్యాన్ని కోరుకున్నారు. మక్షివధము, మక్షికను సంహరించారు. ఈ రెండు కారణాల ద్వారా ఆ శిక్ష అమలు పడింది. కనుక ఒక కారణాన్ని చెప్పారు, రెండో కారణాన్ని చెప్పలేదు. ఏది ప్రధానమైన కారణమో ఆ కారణాన్ని చెప్పుంటే మాండవ్యులు శాపం ఇచ్చేవారు కాదు. సరే మంచిదే కదా అనుకోవచ్చు. శాపం ఇవ్వకపోతే ఆ వశిష్ఠ సామ్యాన్ని కోరుకుని మాండవ్య ఋషి ఏ తపస్సును చేశారో, ఏ తపస్సు చేసి అధికమైన పుణ్యాన్ని సంపాదించుకున్నారో ఆ పుణ్యాన్ని మళ్ళీ సమానం చేయాలి కదా. అధికమైన పుణ్యం ద్వారా ఏమీ అనుభవించలేరు వారసలు. కనుక ఆ అధికమైన పుణ్యం కాస్త మళ్ళీ సమానమవ్వాలి, తగ్గిపోవాలి. అలా అధికమైన పుణ్యం సమం కావాలంటే ఏం చేయాలి? శాపాన్ని స్వీకరించాలి. శాపాన్ని స్వీకరించాలంటే అబద్ధం చెప్పాలి. ఆ అబద్ధాన్నే ధర్మరాజు చెప్పాడు, యమధర్మరాజు చెప్పాడు. ఆ అబద్ధం కాదు, నిజంగా వాస్తవమే. కానీ పెద్ద అపరాధాన్ని విడిచిపెట్టి చిన్న అపరాధం కారణమని చెప్పారు. ఈ కారణం సరిగ్గా లేదని కోపగించుకొని మాండవ్య ఋషి శపించారు. అలా మహాత్ముడైన అపరోక్ష జ్ఞాని అయిన తారతమ్యంలో గొప్పవారైన ఆ యమధర్మరాజుని శపించినందువలన వారు సంపాదించుకున్న అధికమైన పుణ్యం ఏదైతే ఉందో అది లెవెల్ అయ్యింది, అది తగ్గిపోయింది. చాలా ఎత్తుగా ఉండేది తన పుణ్యం. శపించిన తరువాత, యమధర్ముని శపించిన తరువాత ఆ పుణ్యం కాస్త తగ్గిపోయింది, మళ్ళీ సమానమయ్యాడు. చూడండి, ఎవరి సామ్యాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు? వశిష్ఠ సామ్యాన్ని. వశిష్ఠ సామ్యాన్ని సంపాదించాలని కోరుకుని అధికమైన పుణ్యం చేశాడు. మళ్ళీ ఏం జరిగింది? తన సామ్యమే తనకొచ్చింది, అంతే. తనకు తనే సమానం, తనకెవరూ సమానం కాదు. చిన్నవాళ్ళు తనకు సమానులు కారు, పెద్దవాళ్ళు తనకు సమానులు కారు. ఇలా తారతమ్యాన్ని ఎంత చక్కగా ఈ కథ మనకు బోధిస్తుందో చూడండి. నేనుగానే ఉండాలి, నేనుగానే ఉంటాను. నేను పెరగాలని, నేను మరొకరవ్వాలని, నాకు మరో స్థానం కావాలని, ఉన్న అత్యున్నతమైన స్థానం నాకు కావాలని నేను తపస్సు చేసినా కూడా, అధికమైన పుణ్యాన్ని సంపాదించినా కూడా, ఆధిక్యతను సంపాదించుకోవాలని అధికమైన పుణ్యాన్ని సంపాదించుకున్నా కూడా మనిషి పుణ్యాన్ని సంపాదించగలడేమో, కానీ ఆ పుణ్యాన్ని అనుభవించడం తన వల్ల సాధ్యం కాదు. మళ్ళీ తనే అవుతాడు, తను వశిష్ఠుడు కాలేదు. సదృష్టాంతో హి భారతే శ్రీమదాచార్యుల వారు చెప్పారు. ఏ ఏ తత్వాలున్నాయో, ఏ ఏ ప్రమేయాలున్నాయో ఆ ప్రమేయాలన్నీ కూడా దృష్టాంత సహితంగా మహాభారతంలో వివరించబడ్డాయి అని చెప్పారు. తారతమ్యం ఉంది. తారతమ్యం అనేది ఒక ప్రమేయం, ఒక తత్వం. తారతమ్యం అనేది, ఈ తారతమ్యం అనే తత్వం ఏ దృష్టాంతం ద్వారా మాకు బోధించబడింది? మాండవ్య ఋషి కథ ద్వారా మనకు బోధించబడింది. చూడండి, అంటే దృష్టాంతాలు, కథలను చెబుతూ పోతారు. ఆ కథల్లోని తత్వం ఏంటి మేము తెలుసుకోవాలి. మాండవ్య ఋషి కథ చెప్పి ఏం చెప్పారు మాకు? నేనుగానే ఉంటాను. ఎంత ఎగిరినా, ఎంత పైకి ఎగిరినా మళ్ళీ నాకు భూమియే కావాలి. ఆకాశంలో నేను నిలవలేను, ఆ ఎత్తును నేను అధిగమించలేను, ఆ ఎత్తును నేను పొందలేను. పక్షి ఎగురుతుంది, పైకి 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 ఎగురుతుంది. అక్కడే ఉంటుందా? ఆ ఎత్తులోనే ఉంటుందా? ఆ ఎత్తును చివరి వరకు శాశ్వతంగా సంపాదించుకోగలుగుతుందా? లేదే. ఏం చేసినా ఆ ఎత్తును తను సంపాదించుకోలేదు. మళ్ళీ సాయంకాలం తిరుగుముఖం పట్టి అదే వృక్షం పైన, అదే కొమ్మ పైన, అదే నీడలో, అదే గూడులో తనుంటుంది. అదే తన స్థానం. నేను ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఆలోచించి, రెక్కలున్నాయి నాకు కాబట్టి నేను ఎగురుతాను, అక్కడే నేను ఉంటానని వెళితే ఉండగలదా పక్షి? లేదు. మళ్ళీ అదే గూడుకు తను తిరిగి వస్తుంది. అలా నేనుగానే ఉంటాను. నేనే అవుతాను తప్ప నేను మరొకరు కాలేను. నేను వశిష్ఠుణ్ణి కాలేను. నేను వశిష్ఠుణ్ణే కాలేనప్పుడు నేను పరబ్రహ్మ ఎలా అవుతాను? నేను పరబ్రహ్మ కాలేను. నేనుగానే ఉంటాననే తత్వం ఏదైతే ఉందో, ఈ తత్వాన్ని ఈ మాండవ్య ఋషి యొక్క చరిత్ర ఎంత ఘనంగా మనకు చెబుతుందో,
ఇంత చెప్పినా అర్థం కాకపోతే ఇక అది ఏమనాలో నాకు తెలియదు. అలాంటి అత్యద్భుతమైన గాథ ఈ మాండవ్య ఋషి యొక్క గాథ. నాకైతే చాలా సంతోషం కలుగుతోంది. అంటే శ్రీమదాచార్యుల వారి తత్వాలు, వారు ఉపదేశించిన ప్రమేయాలు మహాభారతంలో ఎంత పకడ్బందీగా వివరింపబడ్డాయో ఆలోచిస్తే, వేదవ్యాసదేవుల వారి అత్యద్భుతమైన శైలిని గమనిస్తే, దృష్టాంతపూర్వకంగా తత్వాలను తెలియజెప్పే ఆ శైలిని గమనిస్తే, వేదవ్యాసదేవుల వారు చేసిన ఉపకారం, వారు మాపైన పెట్టుకున్న మమకారం ఏంటో మనకు అర్థమైతే ఇక మహాభారతం కన్నా మరేం కావాలి అని మనసు కనిపిస్తుంది. అలా చెప్పిన తరువాత శూద్రయోనిలో నువ్వు పుట్టాలి, ఇప్పటి నుంచి నేను మరో ధర్మాన్ని సంస్థాపన చేస్తూ ఉన్నాను అని మాండవ్య అన్నారు. ఏంటంటే మర్యాదాం స్థాపయాం యద్య లోకే కర్మఫలోదయాం ఆ చతుర్దశకాద్వర్షాత్మ భవిష్యతి పాతకం పరతః కుర్వతామేవ దోషదేవ భవిష్యతి. అప్పటి వరకు 12 సంవత్సరాల వరకు తనేం చేసినా పాపం లేదు. పాపం లేదంటే సర్వథా లేదని కాదు, ఆ పాపం వల్ల అధికమైన దుఃఖాన్ని తాను అనుభవించడు అని అర్థం. చిన్ని పొన్ని దుఃఖాలను తాను అనుభవించి తీరాలి, అసలు పాపం లేదని కాదు. అలాంటి అభిప్రాయం కానే కాదు మహాభారతానికి. ఎంత చిన్నతనంలో కూడా అది తప్పు తప్పే, ఆ తప్పును ఆ వయసులోనే తాను అనుభవించాలి. కడుపులో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తాడు మనిషి, కడుపులోనే ఆ దుఃఖాన్ని అనుభవిస్తాడు మనిషి. బయటికి వచ్చిన తరువాత బాల్యంలో చేసిన తప్పులను బాల్యంలోనే అనుభవిస్తాడు, కైశోర వయసులో చేసిన తప్పుల్ని కైశోర వయసులోనే అనుభవిస్తాడు, కౌమార వయసులో చేసిన తప్పును ఆ వయసులోనే అవస్థలోనే అనుభవిస్తాడు. యవ్వనంలో చేసిన తప్పును వార్ధక్యంలో అనుభవించడం కాదు, యవ్వనంలో చేసిన తప్పును యవ్వనంలోనే తాను అనుభవిస్తాడు, వార్ధక్యంలో చేసిన తప్పును ఆ అవస్థలోనే తాను అనుభవిస్తాడు. మహాభారతంలో ఉమామహేశ్వర సంవాదంలో ఈ విషయాలన్నీ చాలా చక్కగా చెప్పబడ్డాయి. కనుక అలా తను ఓ ధర్మ సంస్థాపన చేశాడు. 14 సంవత్సరాల వరకు తనేం చేసినా తప్పు లేదు. ఆ తరువాత 14 సంవత్సరాలైన తరువాత తను చేసిన తప్పుకు విశిష్టమైన దుఃఖాన్ని తను అనుభవిస్తాడు అనే శాసనం తను చేశారు. మాండవ్య మహర్షి ఎంత గొప్ప మహానుభావులో చూడండి. ఒక శాసనం చేయాలంటే, ధర్మ శాసనం చేయాలంటే ఎలాంటి దివ్యమైన విజ్ఞానం తనకు ఉండాలో అలాంటి విజ్ఞానం కలిగిన మహానుభావులు మాండవ్య ఋషి. వైశంపాయనులు చెప్పారు, ఏతేన త్వపరాధేన శాపాత్తస్య మహాత్మనః ధర్మో విదురరూపేణ శూద్రయో నావజాయత ధర్మే చ అర్థే చ కుశలః లోభక్రోధ వివర్జితః దీర్ఘదర్శీ శమపరః కురూణాం చ హితే రతః. తను చేసిన తప్పేంటి? యమధర్మరాజు చేసిన తప్పేంటి? ఏది కారణం కాదో, ప్రధాన కారణం కాదో అదే ప్రధాన కారణంగా చెప్పడం. చూడండి ఎలా అబద్ధం మనం చెబుతామో గమనించాలి. అబద్ధం చెప్పకూడదు. ఏ గాథ మనకు చెబుతుంది? ధర్మరాజు యొక్క గాథ, యమధర్మరాజు యొక్క గాథ. వశిష్ఠ సామ్యాన్ని అపేక్షించావు కాబట్టి ఈ శిక్ష నీకు అమలు జరిగింది, ఈ శిక్ష నీకు పడింది అని తను చెప్పాలి. తోడుగా దీన్ని కూడా చెప్పాలి, ఈగను రెక్కలతో గుర్చి చంపావు కాబట్టి ఈ 2 తప్పులు ఉన్నాయి కాబట్టి నీకు ఈ శిక్ష విధించబడింది అని చెప్పాలి. కానీ అందులో ఒకటే చెప్పారు, ఒకటి చెప్పలేదు, మరో కారణాన్ని చెప్పలేదు. అందులోనూ ప్రధానమైన కారణాన్ని చెప్పకుండా అప్రధానమైన కారణాన్ని చెప్పారు కాబట్టి, విదురయోనిలో జనించమని మాండవ్య ఋషులు శపించారు కాబట్టి ఆ మహానుభావుడైన యమధర్మరాజు శూద్రయోనిలో జనించాడు. ఎలాంటి మహానుభావుడు తను? ధర్మేచ అర్థేచ కుశలః లోభక్రోధ వివర్జితః దీర్ఘదర్శీ శమపరః కురూణాంచ హితే రతః. ధర్మ అర్థ కామాలలో కుశలుడు, లోభం తనలో లేదు, క్రోధం తనలో అస్సలు లేదు, దీర్ఘమైన జ్ఞానం కలవాడు, శమ అంటే భగవంతుని పైన ఎల్లప్పుడూ భక్తి కలవాడు, భగవంతుని పైన మనసునుంచినవాడు. అలాంటి మహానుభావుడు భగవత్తత్వజ్ఞుడు. కురూణాంచ హితే రతః. కౌరవ వంశానికి, కౌరవ వంశములోని రాజులకు ఎల్లప్పుడూ హితం చేయాలనే ఉద్దేశంతో ఉన్న మహానుభావుడు విదురుడనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతూ ఉంది. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి 17+శతమోధ్యాయః అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత. శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః
అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండల ఖండమండనం హరి ఓం అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.